ఇవాళ సేమ్ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు, నిరుద్యోగులకు అనేకమైనటువంటి అన్యాయాలు జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఇది ఏం పట్టించుకో, ఈ మీడియా మన మీడియా సంగతి చూడరు. అక్కడక్కడ జరుగుతూ ఉంటే, అక్కడ ఆ ఉద్యమం జరుగుతూ ఉంటే మన మీడియా ఏం చేస్తుంది ఒక్కసారి చూడరు. ఇగో ఇక్కడ చూడండి, ఢిల్లీలో విద్యార్థులను రక్తం వచ్చినట్టు కొడుతుంటే మన మీడియాలలో ఏమొస్తున్నాయో చూడరు. దేశవ్యాప్తంగా పులులు, ఏనుగుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందింది. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఎమ్మెల్యేలో పర్యటించిన మంత్రి లోకేష్ స్థానికుల్ని ఆప్యాయంగా పలకరించారు. ఆరోగ్యం కోసం అందరూ వాకింగ్ చేయాలని సూచించారు. శుభకార్యాలకు అవసరమయ్యే పట్టు వస్త్రాలకు మాంగళ్య షాపింగ్ మాల్ నిలయమన్నారు హీరోయిన్ ఆశికా రంగనాథ్. పిల్లలే కదా, ఏమైనా తినని, ఎలా అయినా ఉండని, పెద్దయ్యాక ఎట్లాగో తప్పదు కదా అనుకునే రోజులు పోయినాయి. పైకి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జత్వానీ కేసులో ట్విస్ట్. జత్వానీ కేసులో కూటమి కుట్రలు బట్టబయలయ్యాయి. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇది మన దగ్గర ఉన్నటువంటి మీడియా, మన దగ్గర ఉన్నటువంటి సరే ఛానళ్ళు చాలా ఉన్నాయి. TV9 ఛానల్ ఎవరిది? రామేశ్వరరావుది. రామేశ్వరరావు వయా మోడీ, మళ్ళీ ఇదే మోడీ కథ. ఎన్టీవీ ఛానల్ ఉంది. ఎన్టీవీ ఛానల్ ఎవరిది? ఇదే నరేంద్ర చౌదరిది. మళ్ళీ ఇందులో మెగా కృష్ణారెడ్డి గారి పెట్టుబడులు, TV9లో ఆయన పెట్టుబడులే. వీళ్ళంతా మోడీకి కప్పం కట్టేటోళ్ళే. ఇది ఈటీవీ ఎవరిది? కమ్మవారిది. కమ్మవారు అధికారంలో ఉన్నారు. కమ్మవారు వాళ్ళతో పొత్తులోనే ఉన్నాడు మోడీతోటి. ఆ తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇకైతే ఖుద్దు ఓపెన్ నంగా బరి వాతల్ని చంద్రబాబు ద్వారా. చంద్రబాబు ఎన్ని రోజులు వాళ్ళతో సోపతుంటే అన్ని రోజులు వాళ్ళతో ఉంటాడు. వాళ్ళని ఆయన నిడిచిపెట్టగా ఈయన నిడిచిపెడతాడు. ఇక ఈ రకంగా ఇక ఈ V6 ఛానల్ ఉంది. V6 ఛానల్ మీ అందరికీ ఎరికే. ఆయన దాని ఓనర్ ఎటు మారితే దీని మూమెంట్ అటు మారుతూ ఉంటుంది. ఆయన రకరకాలుగా ఒక్కొక్క పార్టీకి 2 మాటలు పోయి తిరుగుతూ ఉంటాడు. ఇది అట్టే మారుతూ ఉంటుంది. ఇక చిల్లర చిత్క ఛానళ్ళు ఉన్నాయి కానీ ఇక అవి లెక్కలకి ఏం రావు. ఇక ఇంకోటి జీ తెలుగు. ఇంకా మీకు జీ తెలుగు అయితే తెలుసు. ఆడ యుద్ధం జరుగుతూ ఉంటే ఇక్కడ కాళేశ్వరం హరీష్ రావు ప్రాజెక్టు మీద ఏందని చర్చ జరుగుతూ ఉంది. మీరు రాసి పెట్టుకోర్రి. అక్కడ యువత మిమ్మల్ని జంతర్ మంతర్ కాడు ఉరికిచ్చిరు కదా, ఇక్కడ యువత మిమ్మల్ని తన్నకపోతే నన్ను అడుగురి. ఎందుకంటే ప్రజా ఆకాంక్షలకు భిన్నంగా ప్రజల, విద్యార్థుల వీళ్ళ సమస్యలు పట్టించుకోకుండా మీరు మీ సొంత ఎజెండాలతోటి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే రాయితీలతోని, ప్రజల పన్నులతోని అడ్వర్టైజ్మెంట్లు తీసుకుంటామంటే మిమ్మల్ని దన్నే రోజులు తప్పకుండా వస్తాయి. దానికి తీన్మార్మలన్న నాయకత్వం వహిస్తాడు. మీరేం వరి కాకండి, ఆ విషయంలో తప్పకుండా అవుతుంది ఆ పని. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే ఎంతమంది పిల్లల ఆత్మఘోషాది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎందుకో మాట్లాడతలేదు దీని మీద, ఈ ఉద్యమం మీద. రేపు ఫ్యూచర్లో నరేంద్ర మోడీ గారితో పొత్తులు డిస్టర్బ్ అయితాయనా? దేనికోసం? మీ డ్రామా అంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీ నాటకాలన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇంకా భారతీయ జనతా పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ కాళ్ళొల్లి రాహుల్ గాంధీ తీరుకు వ్యతిరేకంగా ఊరి అమ్మ నవ్వుతారా నాయన? ఎవడన్నా మీరు చేస్తూ ఉంటే ఎవడన్నా ఆయమున్నోడు ఉన్నాడా ఆ పార్టీలా? బీఆర్ఎస్ దేవో గతంలో లీకుల చరిత్రనే, కాంగ్రెస్ దేవో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మనందరికీ ఎరికే. మోస్ట్ అంటే ఇక ఇంతకు మించిన ఫెయిల్యూర్ ప్రభుత్వం ఇంకొకటి లేదనేది 2.5 ఏళ్లనే నిరూపించాడు.
నాకు ఓసారి ఒక మీడియా ఛానల్ CEO గారు నాతో మాట్లాడుకుంటా చెప్పిండు ఒక మాట. ఏమన్నాడు తెలుసా? పేరొద్దు కానీ, అరే వీడు 2 ఏళ్లలోనే కేసీఆరే మంచోడు అనిపిస్తాడు, నువ్వు చూడరా అన్నాడు. అన్నట్టే అనిపించాడు. అంటే కొంతమందికి కేసీఆర్ ఏం శుద్ధపూస కాదు. కేసీఆర్ చేసిన పెంటనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఈ దివాలకు వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ నాటకాలు, వీళ్ళ డ్రామాలు, పరిపాలన ఏమైనా సాగుతున్నదా తెలంగాణలో? ఏ శాఖ మంత్రి కూడా ప్రజలకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇక బట్టి విక్రమార్క గారితోనైతే ఊదుగాలేదు లేదు, పీరు లేవేది లేదు. ఆయన మార్వాడి కోటాలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది ఈ తెలంగాణలో? ఈ తెలంగాణ ప్రభుత్వానికి బాధ్యత లేదా? రాహుల్ గాంధీ గారి పైన అరెస్టు నిరసిస్తూ కొడంగల్లో రేవంత్ రెడ్డి ర్యాలీ చేస్తాడు, ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు ర్యాలీ చేస్తారు. మరి పిల్లల మీద లాఠీ చార్జ్ జరిగి పిల్లలను అమానుషంగా కొట్టి పిల్లలు ఆడ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మీ ర్యాలీ ఎందుకు చేయకపోతే, మీరు మద్దతు ఎందుకు చేయకపోతే? అప్పుడు ఇవాళ వచ్చినదా మీకు సోయి? కనీసం విపక్షాలైనా గట్టిగా నిలబడాల్సినటువంటి సందర్భం ఉండే. ఆడ చంద్రశేఖర్ ఆజాద్ బై ఆడ పార్లమెంట్లో అంబేద్కర్ భవనం కాడ ఒక్కడే వానాల కూర్చొని దీక్ష చేస్తా ఉన్నాడు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి. మరి మనం ఏం చేస్తా ఉన్నాం? వీళ్ళకు రాజకీయాలు కావాలా, వీళ్ళకు దేశంలో ఉన్న యువత బాధలు పట్టాయి. ఆ పేపర్ లీకేజ్ దాంట్లో ఇంకా భారతీయ జనతా వాళ్ళు ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో వీళ్ళని వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళని వీళ్ళు తిడుతా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే పెద్ద ఇక వాళ్ళని మించినటువంటి అసలు ఈ పులిట్జర్ అవార్డుకు అర్హత ఉన్నటువంటి జర్నలిస్టులు ఎక్కువ వచ్చి కూర్చొని వాళ్ళు విశ్లేషణ చేస్తుంటే చూసి నవ్వుతా ఉన్నాం మేము కొంతమంది. ఈ ఏం తెలివి రాయలేదు పాడుగానని. ఆడోళ్ళకేమో పోయారు, మొగోళ్ళకేమో పోయారు.